పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. గత 4 ఎపిసోడ్లుగా సీతాస్ యోగా అని ఇంగ్లీష్లో వచ్చిన ఆ పుస్తకాన్ని తెలుగులో మనం 4 ఎపిసోడ్లుగా చర్చించుకుంటూ వస్తున్నాం. ఇది ఈనాటి సత్యదర్శనంలో సీతాస్ యోగా ఎపిసోడ్ 5, 5వ ఎపిసోడ్ ఏమిటి అనేది ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనస్తాసియా ఫేమ్ సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సీతాస్ యోగా ఎపిసోడ్ 4 కంప్లీట్ చేసుకున్నాం, 5th ఎపిసోడ్. అవునండి. లాస్ట్ గ్రాటిట్యూడ్ గురించి వచ్చినాయి కదా సార్, ఏమన్నా గ్లిమ్స్ ఇస్తారా? కృతజ్ఞత యోగా ఆఫ్ అంటే కృతజ్ఞత యోగం అంటే కృతజ్ఞతతో కలిసిపోవడం, యోగా ఆఫ్ గ్రాటిట్యూడ్. సో దాంట్లో మనము లాస్ట్ టైం చూసింది ఏంటంటే ఒక సంపన్నుడు, ఆ పట్టణంలో సంపన్నుడు, అతను కలాం అండ్ బదరి వచ్చి అడవిలో ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధుడు, ముసలాయన. సో ఇతను ఆ ఆశ్రమానికి వెళ్ళడము, గురువు పరీక్ష పెట్టడము, ఆ సమయానికి ఉండకపోవడము, డొనేషన్ ఇస్తానంటే కూడా నువ్వు లేవు అంటే ఇతనికి మళ్ళీ ఆ ఫీలింగ్, నాకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను డబ్బులు ఇవ్వాలని వచ్చాను కదా అనేసి. సో ఆ శిష్యులు రెఫర్ చేయడము ఋషి దగ్గరికి. ఆ ఋషి దగ్గరికి వెళ్తే ఆమె అన్నం పెట్టడము. ఈయన ప్రతి వారం వెళ్ళినప్పుడంతా దాంట్లో కారం లేదు, దాంట్లో ఉప్పు లేదు, దాంట్లో అది లేదని చెప్పడము. ఆమెమో అది ఉన్నట్టే ఈసారి బాగా చేస్తానులే బాబు అని చెప్తా ఉంటుంది. సో సోమ గమనిస్తూ ఉంటుంది, ఇంత నెగిటివ్ పర్సన్కి పిలవడం ఎందుకు, అతను వస్తే తరిమేయచ్చు, అతను ఇంకా మన ఆశ్రమానికి పనికిరాడు అని ఈమె అనుకుంటూ ఉంటే, లేదు మనకు ఓపిక అవసరము, ఒక అతను మారాలి అంటే మనకు ఓపిక కావాలి. అతను ఏం చెప్పినా మనం చేసేదే, మనం చేసే మసాలాల్లో కానీ కూరగాయలు ఏమీ తేడా లేదు, ఆయన అనుకుంటున్నాడు, ప్రతిదానికి ఒక కంప్లైంట్ చేస్తున్నాడు అనేసి. సో వీళ్ళు తీసుకెళ్ళడము ఆ పెద్ద ఆయన దగ్గరికి భోజనం. ఆయన ఏం పెట్టినా సరే అద్భుతం మీకు చాలా థ్యాంక్స్ అంటూ ఉంటాడు. ఇతనికి పక్కన రగలుతూ ఉంటుంది, ఎందుకంటే 2 గంటల ముందే దాంట్లో కారం లేదని చెప్పినాడు, ఉప్పు లేదన్నాడు, రుచి లేదన్నాడు, సప్పగా ఉంది అన్నాడు. అదే ఆహారము ఈయన తిని ఈయన మహా అద్భుతం. కోపం వచ్చేసి, ఏం ముసలైనా దాంట్లో అసలు ఏమన్నా రుచి ఉందే అంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తాడు, రుచి కోసం నేను ఆహారం తీసుకొనైనా ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నానో నాకు ఏది దొరకదు, ఆ కందమూలాలు ఇవి చేసుకొని తింటా ఉంటాను. కానీ అటువంటిది ఈ తల్లి ప్రతి వారము నా కోసము ఎంతో ఆప్యాయంగా ప్రేమతో తీసుకుని వచ్చే ఆహారము నాకు ఒక అమృతంలాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను తీసుకునేది ఆహారం కాదు, ఆమె యొక్క ప్రేమను తీసుకుంటున్నాను, ఆహారాన్ని నేనేమీ చేయట్లేదు, ఆమె ఇచ్చేది అంతా నాకు బూస్ట్ ఇస్తుంది. అది రుచి నేను ఎందుకు చూస్తాను, అది నాలుక ఇచ్చేది, నేను ఆ నాలుక ఇచ్చేది తీసుకోను, ఆ ప్రేమను తీసుకొని హృదయ స్థానాన్ని తీసుకుంటానంట. నువ్వు పనికిరావు, ఇంకా అది చప్పటి కూడా తింటున్నావు అనేసి ఈయనకి కోపం. అలా మెల్లిమెల్లిగా ఏమవుతుంది, అతనితో ఉండడము ఆ మెల్లిగా గ్రాటిట్యూడ్ అనేది ఇతనిలో కూడా ఇంకుతుంది. కొన్ని నెలలైతే, ఒక్క రోజులో రాదు, కొన్ని నెలలైతే ఇంకా చివరికి ఆయన మారిపోయి కంప్లీట్గా ఈమె తెలియకుండా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రూఫ్లో నీళ్లు పడుతూ ఉంటాయి, దాన్ని తనకు వీలైనంతలో సరిచేయడము, మంచిగా స్వీటు హాటు ఆ పండ్లు పలహారాలు తీసుకెళ్ళడము ఆ పెద్ద ఆయన కోసము. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. సో ఆ సమయంలో ఇంకా ఆయన చనిపోవడం జరుగుతుంది. ఎవరు? ఆ పెద్ద ఆయన. సో అప్పుడు ఇక్కడికి వచ్చి బోరుమని ఏడుస్తాడు, నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు, లేక నా భార్య కూడా నన్ను భరించేది కాదు నేను చేసే కంప్లైంట్స్కి, కానీ ఆ పెద్ద ఆయన ఎంతో శ్రద్ధగా వింటాడు, నేను ఏ కంప్లైంట్ చేసినా మారు మాట్లాడకుండా వింటాడు. తర్వాత తన జ్ఞానాన్ని నా మీద చూపించాడు, మనం ఏ జ్ఞానంతో ఉంటే హ్యాపీగా ఉంటాము అని నాకు ఎంతో నేర్పించాడు. ఆయన మిస్ అయిపోయినాడు నాకు,
ఎలాగాని ఆయన కలవడానికి నా జీవితంలో రావడానికి మీరే కారణం కాదు, కాబట్టి మీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి అంటాడు. అంటే కృతజ్ఞత ఎలా వచ్చింది? ఇప్పుడు విసుక్కోకుండా వారం వారము ఆయన ఏం చెప్పినా మన పని మనం చేసుకుంటూ ఆ ఆహారం పెట్టడం వలన ఇన్ని నెలలకి ఆయన కృతజ్ఞతా భావాన్ని తీసుకొచ్చాడు. మన బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్తే ఎస్ ఎదుటి వాళ్ళ నుండి రావాల్సింది వస్తుంది. ఎస్ వాళ్ళు అలా ఉన్నారని మన బాధ్యతను ఆపకూడదు. కొంతమంది జడ్జి చేస్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యా అప్పుడు సోమా చెప్తుంది, అమ్మ అతనికి మీరు కృతజ్ఞత భావం నేర్పించారేమో కానీ నాకు మాత్రం బాగా నేర్పించారు. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే 2-3 సార్లు వెళ్ళేసరికి విసుగొచ్చింది నాకు. ఈ నెగిటివ్ మనకెందుకు వచ్చిన, ఎంత బాగా చేస్తారు మీరు మాకు అందరికీ తెలుసు, కానీ ఏం చేసినా దానికి లోపాలు చూపిస్తున్నాడు. అతన్ని భరించాలా మనము? ఎందుకు మన ఆశ్రమానికి భరించాల్సిన అవసరం ఏంది ఏమని అనుకున్నా. కానీ మీ ఓపికకి మీ సహనానికి ఇంతకాలం మీరు భరించారు కాబట్టే ఆయన ఆ గుణాన్ని మార్చి కృతజ్ఞతా భావంతో రావడం జరిగింది. ఈ పాఠం నేను కూడా నేర్చుకున్నాను అని సోమా గారు చెప్తారు సీతామాతకి. ఆమె సీతామాత అని తెలీదు వాడికి. నేను ఆ పట్టణంలోనే సంపన్నుడు అనుకుంటాడు. ఈమె ఆ రాజ్యానికి మహారాణి అని, మామూలు నార వస్త్రాలు ధరించిందని తెలీదు. ఎవరో ఋషి అనుకుంటాడు. కానీ ఈమె సకల సంపదలు కలిగిన అదే రాజ్యానికి, పట్టణానికి కాదు, రాజ్యానికే మహారాణిని అజ్ఞానికి తెలీదు. అంటే వాళ్ళు అంత సింపుల్గా ఉంటారు, యోగులు అనేవాళ్ళు అంత సింపుల్గా ఉంటారు. అంటే సీతామాతనే వారిలో ఆ రియలైజేషన్ తెప్పించింది. ఎస్ అంటే ఇప్పుడు మనకు సహనమే ప్రగతి అనే మనకొక లెసన్ ఉన్నది. ఎస్ అంతే కదా సార్. తర్వాత ఎంత జడ్జి చేస్తున్న వ్యక్తి అయినా సరి అయిన వ్యక్తులతో సాంగత్యం చేస్తే క్రమక్రమంగా ఎప్పటికైనా మారుతారు. ఎస్ ఖచ్చితంగా మారుతాడు. సజ్జన సాంగత్యం. ఎస్ ఇప్పుడు అలాంటి వాళ్ళతోనే ఉంటే ఎప్పటికి మారాడు కదా. అవును. సో ఇది మరి ఆ యోగా కంప్లీట్ అయ్యే లోపల దేవయానికి ఏదైతే చెప్తుందో, దేవయాని మళ్ళీ ఊరికి వచ్చేయడం జరుగుతుంది. ఊరికి వస్తే ఆమెకి ఒక కళ వస్తుంది. తన బాల్య మిత్రురాలు ఎవరైతే ఉన్నారో పూరి, గత జన్మల్లో ఇప్పుడు వాళ్ళిద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగింది. ఆమె కూడా విసిగిపోయింది కదా, ఎంతసేపు అందరిని నిందిస్తున్నావు అనేసి ఆమె విసిగిపోయి నేను ఇంక వెళ్ళను అనుకున్నది. ఇప్పుడు ఈ కథ వినేసరికి లేదు నేను కూడా సహనం ఉండాలి, ఆమె మారేంతవరకు, ఎందుకంటే భవిష్యత్తులో ఈమె స్టూడెంట్ అవుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము భవిష్యత్తులో ఈమె స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పట్ల గురువు ఎలా ఉండాలి? ఎన్ని తప్పులు చేసినా దాన్ని స్వీకరించి ఎప్పుడెప్పుడు ఏ శిక్షణ ఇవ్వాలి, అది గురువు బాధ్యత. మంచిగా ఇచ్చినా చెడ్డగా ఇచ్చినా లేదు, మానవ మనాల్ని ఒకటేలాగా స్వీకరించి శిష్యుడి యొక్క ఉన్నతి కోసమే ఆలోచించేవాడు గురువు. సో ఇప్పుడు ఈమె గురుస్థానానికి వచ్చింది కాబట్టి ఆ శిష్యుడి పట్ల కరుణే ఉండాలి, కానీ అన్నం తీసుకోలేదు, నన్ను తిట్టావు, నన్ను అందరూ నిందరపాలు చేసినావని దారి తప్పకూడదు. సో ఇప్పుడు దేవయాని గురువు కాబట్టి ఆమెకు కళ వచ్చిన ప్రకారము ఏం కళ వస్తుందంటే, ఆమె ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంది. భర్త బాగా కొట్టాడు, మొత్తం అంతా అదే మొత్తము బ్లడ్ ఆ గాయాలతో ఉంది ఆమె. అదేంది ఇటువంటి కళ వచ్చిందే అనేసి గబగబా ఆమెను చూడడానికి వెళ్తుంది. ఆ మధ్యాహ్నం పూట వెళ్ళేసరికి తలుపు కొడుతుంది. తలుపు ఎవరు తెరవరు. ఈ లోపల ఇంకా కొట్టినప్పుడు హామ వచ్చి ఎవరి కోసం వచ్చారంటే ఈ మరిగా పూరి కోసం వచ్చారంటే, పూరి లేదు ఇంట్లో, మీరు వెళ్ళిపోండి అని గబక్కన వేసేదానికి చూస్తుంది. లేదు, ఈమెకు తెలుసు కదా, ఈమె ఆల్రెడీ 3వ కన్ను ఉంది, ఈమెకు తెలుసు అక్కడ ఉందని. కాబట్టి ఈమె ఫోర్స్ఫుల్గా తీసుకొని వెళ్తే ఒక మూల, లోపల రూమ్లో ఒక మూల ఇలాగా, అంటే ఒక మనిషి భయపడితే ఎట్టుంటాడు అలాగా ఒక మూల ముడుక్కొని ముఖం చూపించడానికి కూడా లేని విధంగా గాయాలుంటాయి. సో ఆ ఫీలింగ్ ఇంతవరకు అద్భుతంగా ధారాళంగా ఉన్న ఆమె ఆ అందం పోయి నెత్తురు వస్తూ ఉంటే ఎలా మొహం చూపిస్తుంది, ఆ ఫీలింగ్ వల్ల అలా ఉంటే దాంతో నాకేం సంబంధం లేదు, ఏం జరిగింది, ఎందుకు ఇలా అంటే, అప్పుడు చేయి పట్టుకొని నీకు చాలా చాలా కృతజ్ఞతలు అంటుంది. ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్. ఊరంతా నన్ను వ్యతిరేకించిన, ఊరంతా నన్ను అహంకారి, ఈమె ఎంతో స్వార్థపరురాలు, ఊరు విభజించడానికి ఈమె కారణము అని నిందించినా నువ్వు మాత్రము ఎప్పుడు నన్ను వదలలేదు. నేను ఎంతమంది మీద నిందలేసినా నువ్వు మాత్రం నన్ను
నా టైం ఇచ్చావు, నాది అన్నీ విన్నావు, కానీ నన్ను మార్చేదానికే ప్రయత్నించావు. దానికి నీకు చాలా చాలా కృతజ్ఞతలను ఫస్ట్ టైం జీవితంలో కృతజ్ఞత అనే పదం వాడుతుంది. అంటే అది కూడా హృదయపూర్వకంగా. యోగా ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనమే కృతజ్ఞతే మనం అయిపోవడం అంటున్నారు సీతామాత. అంటే అంత హృదయపూర్వకంగా రావాలి అంటున్నారు. అది అంటే నిజమైన మార్పు ఆ విధంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కృతజ్ఞత ఆ విధంగా వస్తుంది అని కూడా చెప్తున్నారు ప్రజల్లోకి. సో అప్పుడు ఏంది ఈ దెబ్బలేంటి, ఇది ఎలా జరిగిందంటే, అప్పుడు మా ఆయన నన్ను కొట్టాడు. ఆ కొట్టడం వలన ఇది నీ మాట విని నేను ఊరినంత దూరం చేసుకున్నా. నేను కానీ ఫస్టే నీ మాట వినకపోతే మనము స్వార్థపరులం అయ్యేవాళ్ళం కాదు, ఊరంతా కలిసి వెలిసి ఉండేది. కానీ నీ మాట నేను విన్నాను కాబట్టి నాకు ఊరంతా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ శత్రువులు కూడా ఎక్కువైనారు. ఎప్పుడు బయటికి వెళ్తే ఏమవుతుందో తెలియదు, కానీ నువ్వే మూల కారణం కాబట్టి మామూలు కొట్టడు, నెత్తురు వచ్చేటి కొట్టేస్తాడు. అయినా ఆమె ఆయనది ఏమి తప్పు లేదు అంటుంది. అదేంది ఇంత కొట్టిన వాడిని నువ్వు ఎందుకంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నీకు నాకు బాగా ఇద్దరికీ తెలుసు, ఏ పిల్లవాడిని అయితే నేను కొట్టి చంపానో గత జన్మలో దానికి నువ్వే సాక్షి, ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఆ పిల్లవాడే నాకు మొగుడయ్యాడు. కారణం అలా వచ్చింది, నేను ఆ అబ్బాయిని కొట్టి చంపాను, కానీ ఇతను కొట్టి వదిలేశాడు కానీ చంపలేదు. నా మొగుడు ఎంత ఉత్తముడు, నేను చంపాను ఈవిడ అంటుందా. అంటే అంత కొట్టి అంత నెత్తురున్నా కానీ మొగుడులో అంటే భర్తలో దాన్నే చూస్తుంది, చంపలేదు, నన్ను కొట్టి వదిలేశాడు, అతన్ని ఏమీ పొరపాటు లేదు, కానీ నేను అతన్ని ఆ జన్మలో చంపేశాను. అంటే అప్పుడు ఈమె అనుకుంటుంది దేవ్యాని, ఆ రోజు కానీ ఆ అబ్బాయిని చంపినప్పుడు నేను ఆ దూరంగా వెళ్ళిపోకుండా ఒళ్ళోకి తీసుకొని సముదాయించి అది ఒక ఇన్సిడెంటు, దాన్ని మర్చిపో అని కానీ చెప్పగలుగుంటే ఈ జన్మ వచ్చేదే కాదు. కానీ నాకు అప్పుడు ఆ జ్ఞానం లేదు, నిన్ను దోషిగానే చూశాను, నీ వల్లనే ఆ బాబు చచ్చిపోయాడనే ఒక నిర్ణయించాను, కాబట్టి నాకు ఇంత పెద్ద పాఠం వచ్చి ఈ జన్మలో మళ్ళీ మనం కలిసాము. కానీ నేను అప్పుడే కానీ క్షమించుంటే ఈ జన్మలో మనం కలిసి ఉండేవాళ్ళం కాదు అనేసి ఈమెకు కూడా పాఠం వస్తుంది. అంటే ఒక సన్నివేశం జరిగితే ఇరు వర్గాలకి పాఠం ఉంటుంది, మనం నేర్చుకున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఆ పాఠం నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ ఉండదు, అది ఎండ్ అయిపోతుంది. పాఠం నేర్చుకోలే కాబట్టి కంటిన్యూ అవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఓకే, కొత్తగా మళ్ళీ కొత్త కోణంలో వస్తూ ఉంటుంది, రిపీట్ సేమ్గా కాదు. సో అది ఈ యోగా ఆఫ్ గ్రాటిట్యూడ్లో డీనా మీరియం గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సీతామాత ద్వారా. వండర్ఫుల్ సార్, ఇది గ్రాటిట్యూడ్ మీద వచ్చేసింది. సో సీతామాత ఏం ఆశిస్తున్నారు మరి మన నుండి? ఇక్కడ ఏం చెప్తారు అంటే, నేను సీతామాతకి మెప్పించాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది దేవ్యాని. ఆమెను మెప్పించేది ఆమెకు అసలు సంబంధమే లేదు, ఆమె అటువంటి ఏమీ కోరికలు లేవు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను వాళ్ళు మలుచుకోవాలంటుంది. భూమి మీద ఎవరు పర్ఫెక్ట్ లేదు, కాబట్టి ఆమె ఎవరిని పర్ఫెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్ అని, ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనదు, అది ఎక్స్పెక్ట్ కూడా చేయదు, ఎవరి దగ్గర పర్ఫెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయదు. కానీ ఈ రోజు నుంచి రేపు బెటర్ అంటే ఒక శిల్పం ఉంది, ఆ శిల్పం ఏం చేస్తుంది, ఒక రాయిగా ఉన్న శిల్పము, ఆ శిల్పి ప్రతిరోజు కొద్దిగా దానికి రూపు తెస్తూ ఉంటే అది ఒక మంచి రూపాన్ని తీసుకొస్తుంది. అదేలాగా మనము కూడా నేర్చుకునే పాఠాలతోటి మనల్ని మనము చెక్కుకుంటూ ఉంటే అది ఒక మంచి రూపాన్ని, సద్గుణాలు కలిగిన ఆ రూపాన్ని మనమే గుణాల ద్వారా తెచ్చుకుంటాం. సో దానికి తోడ్పడుతుందే కానీ సీతామాత ఇంత గొప్పది, రాములు వారు ఇంత గొప్పవాళ్ళు, నువ్వు కూడా అలా అవ్వాలి అని ఎప్పుడు ఆమె తన గురించి ఎప్పుడు చెప్పదు. నువ్వెవరో తెలుసుకొని నిన్ను నువ్వు ఏ విధంగా మలుచుకోవాలి దేని మీదనే ఆమె ఫోకస్ చేస్తుంది, కానీ ఎవరిని ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. సో మన ఫోకస్ మన మీదనే ఉండాలి, మనం ఏ రకంగా మారుతున్నామో అది మనం గమనించుకొని ప్రతిరోజు అప్డేట్ కావాలి. ఇది సీతామాత మన అందరి దగ్గర నుంచి కోరుకునేది. తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడమే కానీ తను కోరుకుంటుంది తప్ప పర్ఫెక్ట్గా ఉన్నారనో ఉండాలనో ఏమి కోరుకోదు. ఎప్పటికప్పుడు తనను తాను అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి వైపుకి వెళ్ళాలి. వావ్.
రైట్. నెక్స్ట్ సో మన జీవితంలో దానికి సంబంధించిన లీడ్ ఇస్తుంది. ఒక గురువు ద్వారానో ఒక స్నేహితుడి ద్వారానో అది మనం కనుక్కోగలగాలి. సీతామాత డైరెక్టే మనకు రాదు. ఆ చైతన్యము ఎవరినో ఒకరిని కల్పిస్తుంది. ఆ కల్పించినప్పుడు మనము కనుక్కొని ఆ సబ్జెక్టు ఆ జ్ఞానం తీసుకొని మనల్ని మనం మలుచుకోవాలి. రైట్, వండర్ఫుల్ సార్. ఇందులో సాచి యొక్క పూర్వ జన్మ గురించి ఏం చెప్తున్నారు? యా, ఇక్కడ అంటే ఎప్పుడైతే ఆ సాచి చనిపోతుంది, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు బయటపడతారు. ఒక తండ్రిలో ఆ బాధ ఉంది, తర్వాత కన్న తల్లిలో కూడా ఉంది. సో కానీ దాన్ని బట్టి ఆ జ్ఞానంలో సామూహిక ధ్యానంలో తెలుసుకున్న దాన్ని బట్టి ఏం అవుతుందంటే, సామూహిక ధ్యానం చేసినప్పుడు సదానంద్ అనే ఆ గత జన్మలో ఆ అబ్బాయి కలవడము, ఆమెతోటి ఆయనతోటి ఇద్దరు ధ్యానం చేసినప్పుడు ఎన్నో యాస్ట్రల్ ట్రావెల్స్ ఇవి జరగడము. వాళ్ళు లేకపోతే అదంత తీవ్రత ఉండేది కాదు. కానీ అందరూ కలిసి ఈ సదానంద్తో పాటు ఉంటేనే ఎక్కువ అందరికి అనుభవాలు వచ్చేది. సో ఆయన ఒక గ్రేట్ సోల్, అడ్వాన్స్ సోల్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ సంతలో కనిపిస్తాడు. కనిపించినప్పుడు చాలా రోజులు నేను చూసి అంటే కొంచెం హడావిడిగా ఉంటాడు. ఉమా గారు కొన్ని సరుకులు తీసుకురమ్మన్నారు, కాబట్టి నేను వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చేయాలంటే, సరే దారిలో వెళ్ళేంతవరకైనా మాట్లాడుకుందామంటే సరే మాట్లాడుకుంటూ ఆ సాచి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మ తీసుకున్నది. ఆ ఉమా కియాన్ ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో ఉమా గారి చిన్న చెల్లెలకి కూతురుగా పుట్టింది, చిన్న బేబీ అని చెప్తాడు. అప్పుడు మరి వీళ్ళ యొక్క ఆ జన్మలో ఏంటి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అర్ధాంతరంగా చనిపోయింది కదా, మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలి అనేసి ఇతని లోపల ఇప్పుడు కలవకూడదు, ఆ పాపని నేను పాపగా చూడలేను, చైతన్యంగానే చూస్తాను అనేసి ఇతను ఏం చేస్తాడు, ఇద్దరు వస్తారు, గబగబా ఆ సరుకులు ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ పాపని దేవ్యానికి ఇస్తుంది ఉమాగారు. సో చూస్తుంది, ఒకసారి చూడు అంటే అతను నేను చూడలేనని గబగబా కానీ తప్పించుకొని వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే చైతన్యంతో కలిసి ఉన్నాడు, రూపంతో కాదు. సో ఓకే, ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి నేను సమయం వచ్చినప్పుడు కలుస్తాను, కానీ ఇప్పుడు నాకు ఆ అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే ఇతని కళ్ళకి సాచినే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు శివాని. ఈ కొత్తగా ఓకే, ఎన్విరాన్మెంట్ కొత్తది, తల్లిదండ్రులు కొత్తది, జీవిత లక్ష్యం కూడా మారింది కదా. సో ఎలాగ మీరు కంపేర్ చేస్తారు? గత జన్మ అంటే అది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్. కొత్త దాన్ని కొత్తగా చూడాలి, కానీ ఆ పాత దాన్ని కలిపేస్తే మొత్తం మైండ్ కానీ లైఫ్ కానీ మొత్తము కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక ఆత్మ కొత్త ఫ్యామిలీ వచ్చినా వేరు జన్మ దాని ప్రణాళిక వేరు ఉంటుంది. అప్పుడు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఉండాలి, అంతే. గతం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా అది. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఏంటి, సో ఆ ఎరుకలో ఉండాలి. కాబట్టి సదానంద్ గారు ఆ పాపను చూడరు, సమయం వచ్చినప్పుడు నాకు తెలిసి ఎప్పుడు చూడాలో, కాబట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు దేవయాని గారు. రైట్. సో మొత్తం మీద గత జన్మలు కూడా ఉన్నాయి, అది పునర్జన్మలు కూడా ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి. ఎలాగైనా జన్మలు అలా కంటిన్యూ అవుతాయి, చైతన్యంతో అనుసంధానమై ఉంటాము. అంతేగాని గతంతో కాకుండా ప్రస్తుతం ఉన్న దాంతో ఉండడం అనేది మనం తెలుసుకోవాలని కూడా చెప్పారు. ఇప్పుడు మనకు కూడా గత జన్మలో ఇది, గత జన్మలో అది అని చెప్తూ ఉంటారు, ఏమీ లాభం లేదు. కాదు, ప్రస్తుతం ఏం చేయాలి, ఎందుకు వచ్చాం, దాని కంటిన్యూషన్ లో ఫోకస్ పెట్టాలి. సో దీనికి కారణం తెలుసుకోవడానికి అవి తెలుసుకోవచ్చు, అంతే. అది సో వండర్ఫుల్. కంపారిజన్ కూడా కాదు. ఇప్పుడు ఒక క్రికెట్ ఆడాలని వచ్చాడు, గత జన్మలో ఫుట్బాల్ ప్లేయరు. ఇప్పుడు ఆ కంపారిజన్ ఎట్ట అవుతుంది? కాదు, మనిషికి కాదు, జన్మలకు కూడా వేరే టార్గెట్ మీద వస్తారు ఆత్మ. రైట్, ఎవరిది వారికే ప్రత్యేకం, అంతే. రైట్. స్వీయ నిర్ణయం గురించి ఏం చెప్తున్నారు సార్? యా, ఇది అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, దాని గురించి ది యోగా ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ నాన్ రియాక్షన్, ఇది ఈ యోగా యొక్క ఇది 11వ చాప్టర్ వస్తుంది. సో దీని యొక్క విశేషం ఏంటంటే, ఎంతో విస్తారంగా మనల్ని మనం ఎలాగ ఆవిష్కరించుకునేది అనేది సీతామాత ఎంతో అద్భుతంగా చెప్పారు. ప్రపంచంలో ఏదైతే మీకు కనిపిస్తుందో, అంటే ఈ కళ్ళతో మీరు ఏం చూస్తున్నారో, చెవులతో ఏం వింటున్నారో, మొత్తం కూడా మిర్రరు.
అంటే మీ లోపల ఉండేదే మీకు కనిపిస్తుంది, బయటికి కనబడుతుంది. మీది లేనిది ఏది మీకు కనిపించదు, కనిపించినా మీరు గుర్తుపట్టలేరు. సో ఎవరికన్నా ఏదన్నా బయట కనిపిస్తుందంటే అది తన లోపలదే, సెల్ఫ్ రిఫ్లెక్షన్, మన రిఫ్లెక్షనే. ఒక అద్దం పెట్టేస్తే సూర్యకిరణాలు దాని మీద పడి రిఫ్లెక్ట్ అవుతాయి. అదేలాగా ప్రపంచంలో ఏది కనిపిస్తున్నా మీకు ఏది కనిపిస్తుందో అది మీదే. సో ఏదన్నా మార్పు చేసుకోవాలి అంటే బయట కాదు, ఆ రిఫ్లెక్షన్ అంటే అద్దం పడే ఆ కిరణాలని కానీ మార్చుకుంటే రిఫ్లెక్షన్ మారుతుంది. దానికే మనకు భారతంలో కూడా ఉంది. దుర్యోధను పంపించినప్పుడు అందరూ చెడ్డవాళ్ళు కనిపిస్తారు, ధర్మరాజుని పంపించినట్టు అందరూ మంచి వాళ్ళే. అక్కడ ఏమి లేదు, మన లోపల ఉండే గుణమే ఆ దృష్టిని అలా చూపిస్తుంది. సో ఇక్కడ సెల్ఫ్ దాన్ని ఏం చెప్తారంటే సీతామాత మనకి ఒక కథ రూపంలో ఎంతో అద్భుతంగా తీసుకెళ్తారు. ఏంటంటే అది మనము మన గురించి మనం తెలుసుకునేటప్పుడు న్యూట్రల్లో ఉండాలి, ఎదుటివాడిని అస్సలు జడ్జి చేయకూడదు అనేసి. ఇంతకుముందు మనము జడ్జి అన్నీ చూసాం, వేరే వాళ్ళని జడ్జి చేయడం. పూరి ప్రతిదీ జడ్జి చేసేది, అందరి తప్పుల్నే గమనించేది. కానీ దేవయాని ఏం చేసింది, ఒక్కరిలో ఒక్క మంచి కూడా లేదా నీకు, అన్నీ నెగిటివేనా, అటువంటి ఊర్లో ఒక్కడు కూడా లేదా, ఆ ఒక్కడిలో ఒక గుణం కూడా లేదా అంటే కాదు. అప్పుడు ఆమె మనం బయటకు వచ్చేసామని దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సెల్ఫ్ రిఫ్లెక్షన్, నన్ను నేను సరి చేసుకునేదానికి ఏం విధానం అన్నప్పుడు అప్పుడు అద్భుతంగా ఈ కథ రూపంలో చెప్తారు. ఏంటంటే ఒక ఇద్దరు మాస్టర్లు, ఆ మాస్టర్లు ఏంటంటే ఒకరికొకరు ఎంతో అద్భుతంగా ఉంటారు. వాళ్ళల్లో అంటే గత జన్మల్లోనే వాళ్ళు అన్నీ అయిపోయినాయి, కానీ కొంత వాళ్ళకి ఏదో ఉంది, లాస్ట్ చివరి అటాచ్మెంట్. అమ్మవారి దగ్గరికి వెళ్తారు, సీతమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరంతా ఫైనా అంటుంది. అవును, మాకేమీ అంతా సింక్ అయిపోయినాము భార్యాభర్తలుగా, మాకు ఏ ప్రాబ్లం లేదండి. వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది ఇది, ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ట్రిగ్గర్ అవుతుంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతవరకు మనం అన్నీ సింక్ అయిపోయినాము, కానీ ఇప్పుడు ఏంది, సీతమ్మ వారు చెప్పిన తర్వాత ఏంది ఇది అంటే అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎన్లైటెండ్ కాబట్టి ఏ జన్మలో అయితే ఈ ప్రాబ్లం వచ్చిందో అక్కడ చూసుకుంటారు. అక్కడ ఏం చేసుకుంటారంటే కియాన్ అనే ఆ గొప్ప సాధకుడు, ఉమా కూడా గొప్ప సాధకులు, వాళ్ళకి పిల్లలు వద్దనుకున్నారు కానీ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తుంటారు ప్రపంచాన్ని. సో అటువంటి అప్పుడు ఆయన ఏంటంటే ఆ గత ఒకానొక జన్మలో వీళ్ళిద్దరూ అంటే ఇంకా పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పెళ్ళికి ముందు రెండు ఫ్యామిలీస్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మీ సంబంధం మాకొద్దని వాళ్ళు, మీ సంబంధం మాకొద్దని వాళ్ళు అది ఆడ వదిలేస్తారు. అప్పుడు కియాన్ ఏం చేస్తారంటే వాళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళి కాదు, మనం ఆల్రెడీ ప్రేమించుకున్నాం కదా, మనం ప్రొసీడ్ అయిపోదాం అంటే ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ అమ్మాయి ఒప్పుకోకుండా లేదు, నేను అలాగ వదిలేసి నేను రాలేను అంటే ఇప్పుడు ఇతను కోపం వస్తుంది. సో ఆమెమో మరి పెళ్ళి చేసేసుకోవడం ఎవరితో, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దాంతో చేసేసుకోవడము, ఇతనేమో బ్రహ్మచారిగా ఉండడము. సో ఎప్పుడు లోపల మాత్రం ఆమెనే తలుచుకుంటూ ఉండడము. సో చివరి వరకు అలాగే గడిచిపోతుంది. సో ఆమె సంతోషంగా లేదు, ఇతను కూడా సంతోషంగా లేదు, ఆ కసి అలాగే ఉండిపోయింది. సో నెక్స్ట్ జన్మలో వీళ్ళిద్దరికి మళ్ళీ అది ఎలాగ రావడము. అప్పుడు ఇతను ప్రపోజ్ చేస్తాడు, ఆమె కండిషన్ పెడుతుంది, నీ వల్ల నేను ఎంతో బాధపడ్డాను లాస్ట్ టైము, వాళ్ళ మాట వినడం వలన సరి అయిన జోడి దొరకకుండా జీవితాంతము నేను అలాగ బాధపడ్డాను కాబట్టి ఆ బాధ నీకు ఇవ్వాలి కాబట్టి నేను సంతానాన్ని కన్ను, నీకు పిల్లలంటే ఇష్టము కానీ ఆ బాధ నువ్వు కూడా పడాలి కదా నా బాధ, కాబట్టి అలాగా అనేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సరే ఒప్పుకుంటాడు, ఓకే అని ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఉండిపోతుంది. సో ఈ జన్మలో ఎప్పుడైతే సీతమ్మ వారు చెప్తారో అప్పుడు దాన్ని సరి చేసుకొని ఇంకా ఎన్లైటెన్ కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి గతాన్ని మనం మళ్ళీ తవ్వనవసరం లేదు, మనం ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి దీన్ని ఇక్కడే క్లియర్ చేసేద్దామని వాళ్ళు అంటే జంట ఎంతో అద్భుతంగా దాన్ని ముందు తీసుకెళ్తారు. అది వావ్. అంటే సీతామాత ఒక్కొక్కరికి
వారి స్టోరీని వారికి అర్థమయ్యేటట్టుగా చేస్తూ వెళ్తున్నారు. ఎస్, ఆ కర్మలు అంటే చివరి కర్మలను కూడా తొలగించేసి ముక్తి మార్గంలో తీసుకెళ్తున్నారు. వండర్ఫుల్. అది అది టోటల్గా తను చేస్తున్న పని. తను చేస్తున్న పని అది. అడవిలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆ చివర్లో ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఆ ముక్తి మార్గాన్ని ప్రసాదించే విధంగా అమ్మవారు ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు అంత పనిచేశారు. వండర్ఫుల్. బాగుంది సార్. ఈ భూమి మీద ఉన్న సమయము, ఉపరితలం మీద ఉన్న సమయం గురించి ఏం చెప్తుంటారు? అది వీళ్ళు సామూహిక ధ్యానం చేశారు ఊరు విడిపోయినప్పుడు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అలా విడిపోయినప్పుడు అమ్మవారు ఆ ఇంట్యూషన్లో మనకు ధ్యానంలో ఎలా వస్తుందో అలాగే వాయిస్ వినిపించింది, 10 రోజుల్లో మీ సమస్య తీరిపోతుంది అని. సో అందరికీ వచ్చింది మెసేజ్, ఎందుకంటే అందరూ గ్రూప్ మెడిటేషన్ చేసినారు, అందరికీ ఆ విజన్ అనేది ఉంది, అందరికీ ఆ శబ్దం కూడా వినేది ఉంది, అందరికీ వినిపించింది ఏంది 10 రోజుల్లో మీ సమస్య తీరిపోతుందని. సో అందరూ ఏమన్నారు, 10 రోజులు అంటే ఈరోజు సోమవారం రేపు మంగళవారం ఇట్ట అనుకుంటాం. కానీ అది అయ్యేదానికి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు పట్టిందా? 10 సంవత్సరాలు పట్టింది ఆ సమస్య తీరడానికి. ఓహో. సో వీళ్ళు మళ్ళీ క్వశ్చన్ వేస్తారు, అమ్మ మీరు 10 రోజులు ఏం చెప్పారు కదంటే, భూమి మీద 10 రోజులు, భూమి మీద సమయం 10 రోజులు. నేను చెప్పింది భూమి కాదు, సెలెస్టియల్ టైం. పై లోకాలలో 10 రోజులు, ఇక్కడ 10 సంవత్సరాలతో సమానము. 10 రోజుల్లో క్లియర్ అవుతుందని ఈమె చెప్పింది. 10 రోజులు ఏది సెలెస్టియల్ టైం, ఆ టైం ప్రకారం చెప్తే ఇక్కడేమో 10 నెలలు సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు గడిచిపోయింది ఆ సమస్య తీరడానికి. సో ఇది మాకు అనుభవం కూడా ఉంది. మేము త్రినేత్ర పిరమిడ్ అని ఉంది ఎక్కడంటే పుత్తూరులో. సో అది ఆగిపోయింది ఒకానొక సమయంలో. సో ఒక 92 మంది ట్రెక్కింగ్ చేసాం, ఆడికి వెళ్ళాం, అన్ని కోణాలు చూసుకుంటూ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసాం. అక్కడ ప్రసాద్ గారికి వాకిన్ అయినారు మాస్టర్, ఛానలింగ్ అయింది, హిమాలయన్ మాస్టర్స్ సదానంద్ గారు. ఆయన వచ్చి ఏం చేశారంటే, అందరూ ధ్యానంలో ఉన్నారు కదా, నా సందేశం తీసుకోండి అన్నారు. మేము రెడీగా ఉన్నాం. సో ఆ ఛానలింగ్లో ఏమైందంటే 15 రోజుల్లో ఈ పిరమిడ్ కంప్లీట్ అవుతుంది అన్నారు. ఇంకేంది మాకు ఇంకా చాలా హ్యాపీ. ఇంకా మెసేజ్ ఒక్కొక్కటి వస్తుంది, ఇది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరూ శుద్ధ శాకాహారంలో ఉండాలి, ఇప్పుడు మారిన వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళే చెయ్యాలి ఇది. మూడోది, ఎక్కడైతే పత్రిసారు కొబ్బరికాయ కొట్టారో పిరమిడ్ అని, అక్కడ మేమంతా ఉంటాము, ఆ ప్లేస్ ఇంకొక దానికి ఎవరు ఆక్రమించుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది పైన డిసైడ్ అయ్యింది ఇక్కడ పిరమిడ్ వస్తుందని. కాబట్టి మీలో భయాలు ఉన్నాయి, ఎవరో వచ్చి తీసుకుంటారని, అవన్నీ తీసేయండి. ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి ఇది కానీ పిరమిడ్ కోసం అని డిసైడ్ చేస్తే దాన్ని ఇంకెవరు మార్చలేరు, అది పత్రిసార్ పవర్ అని చెప్పారు. సో మేమేమనుకున్నాం, అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళాం, తిరుమల దర్శనం అయిపోయింది, ఇంకేంది అందరూ హ్యాపీగా ఉన్నారు. సో శివాలయం యాక్చువల్లీ అది. సో 15 రోజుల్లో అయిపోతుందంటే మనకి ఎంత సంతోషం, వాళ్ళు కూడా అంతే జోష్లో ఉన్నారు. 9 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాలు అంటే అంటే హిమాలయన్ మాస్టర్స్లో 15 రోజులు అంటే మనకు 9 సంవత్సరాలు అయింది. అద్భుతంగా కరోనా వచ్చినాక ఏవైతే అడ్డంకులు మొత్తం తొలగిపోయినాయి. ఈరోజు త్రినేత్ర పిరమిడ్ ఎంతో అద్భుతంగా రోజు కార్యక్రమాలు, ఇంకా యోగా, ఆటలు, పాటలు, అంటే మొత్తము ఎక్కడ సరే ఏరియా పుత్తూరు, తిరుపతికి దగ్గరే ఉంటుంది. సో మొత్తము అంటే ఎడ్యుకేటెడ్ మాస్టర్స్, బాగా కష్టపడే వాళ్ళు, రిటైర్డ్ కూడా, అంటే అన్ని వర్గాల నుంచి అక్కడికి వచ్చాయి. మొత్తం రైతుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, అంటే వ్యాపారస్తులు అందరినీ కలుపుకొని అదే త్రినేత్ర పిరమిడ్ ఒక వైభవంగా నడుస్తుంది. అంటే 9 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయరు అంటే, ఆ ఐకమత్యము, ఆ అవగాహన, అన్నదానం జరుగుతుంది. ఇంత జరుగుతుందంటే హిమాలయన్ మాస్టర్స్ అంటే ఒకసారి కొబ్బరికాయ కొడితే ఇంకా ఏ శక్తి అక్కడ దొరలేదు. అది దట్ ఈస్ దానికి కావాల్సిన శక్తి అంతా సెట్ అయ్యే వరకు అది పట్టిన శక్తి సమకూర్చుకుంటుంది. ఇక అద్భుతంగా ఒక్కసారి స్టార్ట్ అయితే అది ముందుకు వెళ్ళాలి కదా. ఈరోజు వైభోగమే వైభోగం. సో ఈ టాపిక్ కి మీది రిలేట్ అయింది. ఎస్, భూమి మీద టైంకి పైన టైం. ఎస్, అది అంటే లీనియర్ టైం అంటారా? భూమి మీద లీనియర్ టైము, సెలెస్టియల్ టైం గంటకి 24 గంటలు, అదే రోజుకి 24 గంటలు. అక్కడ అట్ట కాదు, అక్కడ ఎప్పుడూ లైన్లో ఉంటారు.
సో ఆ సమయాన్ని బట్టి ఆ టైం అనేది మారుతూ ఉంటుంది. రైట్. ఇంకా ఏం చెప్తారు సార్ సీతమ్మత? ఇప్పుడు అంటే దీంట్లో ఏదైతే జడ్జిమెంట్ అనేది, సో ఈమె ఏమనుకుంటుందంటే నేను ఎంతో పర్ఫెక్టు, చిన్నప్పటి నుంచి నేను ఏకాంతంలో ఉన్నాను, సీతామాత నాకు క్లోజు, నేను ధ్యానం గంటలు గంటలు చేసి ఇలాగా అనుకుంటుంది. అప్పుడు ఒకసారి డౌట్ వస్తుంది సోమా గారిని కలిసినప్పుడు. సోమా గారిని కలిసి డౌట్ వచ్చినాక వెళ్ళి అనుని అడుగుతుంది, అంటే చెల్లెలు అవుతుంది, అనుని అడుగుతుంది, నేను ఎప్పుడైనా సరే ఈ మరిగా జడ్జిమెంట్ చేసింది నీకు ఎప్పుడన్నా గుర్తుందా అంటే, ఎందుకు లేదక్క, నువ్వు ధ్యానం చేస్తేనే వాళ్ళు ఉత్తములు అనుకునేవాడు, నీలో ఆ ప్రభావం ఉండిపోయింది, మేము ధ్యానం చేయట్లేదు, మేము ఎక్కువ ఈ ఫ్యామిలీస్లో ఉన్నాము అని నీకు చిన్నప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. మందారు ఆయన భర్త ఈ ధ్యానం చేయడు, ఎప్పుడు పనే చేసుకుంటాడు అని నీలో ఒక భావన ఉంది, నువ్వు జడ్జిమెంట్ చేసావు అక్కడ, తక్కువ భావన, నువ్వు ఏదో అరణ్యాలకు వెళ్ళిపోతే ఏదో సాధించేసినట్టు అంటున్నావు. కానీ మా ఫీలింగ్ ఏంటంటే, ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ నాకు ఏదీ పట్టనట్టు నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే మా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? మాలో ఉన్నతంగా ఉండేది నువ్వే, మాకు తెలుసు అది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను గమనించినాం, నువ్వు మాట కానీ చేతలు కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అంటే అంత అద్భుతంగా ఉంది. సమస్య వచ్చినప్పుడు నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే మాకు దిక్కెవరు? ప్రతిసారి నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు మాకు ఇదే ఫీలింగ్ వచ్చింది, ఎందుకు షేర్ చేసుకోదు? ఆ జ్ఞానాన్ని మాకు ఎందుకు ఇవ్వదు? ఈ బందీ నుంచి మమ్మల్ని విముక్తి చేయడానికి కదా నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతే అది ఏ రకంగా కుటుంబము ముందుకు వెళ్తుంది అనే మాకు భావన ఉంది. కానీ చెప్పితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో, లేకపోతే నీ యొక్క ఎదుగుదలలో ఇదేమన్నా బందీ అయితే తప్పేమో అనుకున్నాం, కానీ వేరే రకంగా కాదని. అప్పుడు మరి భర్త ఏమనుకున్నా అంటే, భర్త కూడా ఇదే ఫీలింగు, ఇచ్చాడు స్వేచ్ఛ, నువ్వు ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఈ స్వేచ్ఛ ఇచ్చాడనేసి ఇంటి విషయాలు పట్టించుకోకుండా ఉండడం అదెట్టా? ఇంటి విషయాలు కూడా పట్టించుకోవాలి, స్వేచ్ఛ చూసుకోవాలి, రెండు మధ్య మార్గం. కానీ నువ్వు అది చేయలేదు కాబట్టి ఆయన కూడా లోపల ఆ భావన అనేది ఉంది. సో నువ్వు జడ్జి చేసావు, మమ్మల్ని చేసావు, తర్వాత రెండు రకాలుగా విభజించేసినావు అనేసి. అప్పుడు ఆమె సారీ చెప్తుంది. ఎవరికి? అనుకి. అవునమ్మా, నాకు సోమా గారు చెప్పింది 100% అయింది, నేను కూడా జడ్జిమెంట్ చేశాను. ఇంతవరకు ఏమనుకున్నాను, నేను ఎవరిని జడ్జ్ చేయలేదనే భ్రమలో ఉన్నా, కానీ నీతో మాట్లాడడం వల్ల ఏమైంది, నేను కూడా జడ్జ్ చేశానని నాకు తెలిసింది అనేసి ఆమె ఏం చేస్తుంది, ఒకానొక స్థితికి వెళ్ళిపోతుంది. ఏది? సెల్ఫ్ గోల్ వేసుకుంటారు దాన్ని. మనల్ని మనం నిందించుకోవడం కూడా, మన మీద మనం నిర్ణయం చేసుకోవడం కూడా జడ్జిమెంట్ కిందకి వస్తుంది. సో దీనికి మళ్ళీ సోమా గారిని కలిసినప్పుడు సోమా గారు ఇంకొక కథ చెప్తారు. అది ఏంటంటే, ఒక అద్భుతమైన మాస్టర్ ఉన్నారు, అతను అందరినీ మంచిగా చూసుకుంటాడు. సో ఎన్నోసార్లు వచ్చారు సీతమ్మ వారిని కలవడానికి, కానీ సీతమ్మ వారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడి అంత అన్నం పెట్టి కానీ పంపియని సీతామాత అతని పట్ల ఎందుకు అంత అంటే కఠినంగా ఉన్నారు అని ఈమెకి డౌట్ వస్తుంది. ఇంకా ఓపిక చూసి ఒకరోజు అడిగేస్తుంది, మీరు ఉన్నారు కానీ లేదంటారు. నేను అదే చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన ఎంతో మంచివాడు, మంచి పేరుంది, అందరినీ బాగా చూస్తుంటారు, కానీ వచ్చిన ప్రతిసారి లేదని పంపించేస్తున్నాం, నీకు అన్నీ తెలుసు ఎందుకంటే. అప్పుడు సీతమ్మ వారు చెప్తారు, నిన్ను నీవు నిందించుకోవడం కూడా జడ్జిమెంట్ కిందకి వస్తుంది. ఏ ఆత్మ కూడా తనను తాను నిందించుకోమని చెప్పదు, దాని నుంచి బయటకు వచ్చేయాలి. పరనింద ఎంత ఘోరమో, ఎంత పతనాన్ని తీసుకెళ్తుందో, స్వీయ నింద కూడా అంతే. అతనిలో ఇంకా ఆ భావన పోలేదు. ఆయన ఎప్పుడైతే తనను తాను కూడా దాన్ని మర్చిపోవాలి, దేన్ని, నేను తక్కువ అనే దాన్ని మర్చిపోయి అయిపోయింది దాన్ని వదిలేసి నేను నార్మల్గా జీవిస్తాను అనుకున్నప్పుడు రెండు వైపులా నింద ఉండదు కాబట్టి అనేసి అనుకుంటారు. అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే, ఆ ఎడ్యుకేషన్ వచ్చి దాని నుంచి బయటపడిన రోజున అప్పుడు దర్శనమిస్తుంది. దర్శనమిచ్చి ఇంతవరకు నేను ఎందుకు కలవలేదని అపార్థం చేసుకోవద్దు, నీలో ఆ ఉండిపోయింది ఏది, అందరి పట్ల బాగానే ఉన్నావు కానీ నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు, నా వల్ల తప్పు అయిపోయింది, ఈ తప్పు అవడం వల్ల వాళ్ళు బాధపడ్డారనింది,
కాబట్టి దాని నుంచి బయటికి రా అని. సో అది మరి దేవయానికి చెప్పినప్పుడు దేవయాని అప్పటి నుంచి మారుతుంది. అంటే సంఘటనలు అయిపోయినాయి, దానిని తన మీద కూడా వేసుకోకూడదు, ప్రకృతి సిద్ధంగా జరిగింది కాబట్టి అది అలాగా అని అక్కడ అలాగా ఆమె నాన్ జడ్జిమెంటల్ అంటే ఏంటి, ఎవరి మీద కూడా పరాయి వాళ్ళని కాదు మన మీద కూడా మనం చేసుకోకూడదు. అది వండర్ఫుల్. అంటే సీతామాత జడ్జిమెంట్ లేకుండా జీవించడం గురించి, పునర్జన్మ గురించి, సెల్ఫ్ రిఫ్లెక్షన్, తనను తాను స్వీయ అభివృద్ధి చేసుకోవడం గురించి, వీటికి సంబంధించిన జ్ఞానం ఒక్కొక్క సిచ్యువేషన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు, జరిగిన దాటి నుంచే నేర్పించారు అనేది అర్థమైంది. వండర్ఫుల్ సార్. సో ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో ఈ ఎపిసోడ్ లో? నాన్ రియాక్షన్ ఉంది. నాన్ రియాక్షన్ ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే జరిగిన దానికి మనం వెంటనే స్పందిస్తాం. సో సార్ దగ్గరికి రాయ్ జగపతి రాజు గారు వెళ్ళినప్పుడు పేపర్ పెట్టి చూపించారు. ఏంటి, ఎక్కడైతే రియాక్షన్ ఉందో దాన్ని ఇలా తిరగరాసి క్రియేషన్ అన్నారు. మన దగ్గరికి ఏ రియాక్షన్ ఉండదు, ఏం చేయాలి, మన దాన్ని క్రియేషన్ చేసేయాలి. సో దానికి అక్కడ చెప్పారు. ఇక్కడ సీతమ్మ వారు ఏం చెప్తారంటే, సీతమ్మ వారికి అర్థమయ్యింది విభీషణుడు మండోదరి వీళ్ళిద్దరు కోరిక మేరకి లంకకి వెళ్ళాలి, నేను లంకకి వెళ్తేనే అక్కడ రావణాసురుడు మారి అక్కడ ప్రజలకి శాంతి చేకూరుతుంది అన్నప్పుడు తాను నిర్ణయం తీసుకుంటుంది, ఏమని, లంకకి వెళ్ళాలి అని. ఎవరి ద్వారా వెళ్ళాలి, రావణాసురుడు అంటేనే ఎవరైనా ఆ లంకలకు ప్రవేశించారు కాబట్టి ఆలోచనలనే మార్చేయగలుగుతుంది. అతనే వచ్చి తీసుకుని వెళ్ళే విధంగా చూడండి, మైండ్కి ఎంత పవర్ ఉందో. మనం ఏమనుకున్నాము, రావణాసురుడు వచ్చి కాదు, వాళ్ళిద్దరి యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క ప్రేమకు ఈమె వెళ్ళాలనుకుంటుంది. ఎప్పుడైతే ఈమె వెళ్ళాలనుకుంటుందో అప్పుడు ఎంతోమంది ఋషులు ఉండేవాళ్ళు. ఆ ఋషులకు తెలిసిపోతుంది ఏమని, సీతమ్మ వారు మనల్ని వదిలి వెళ్ళిపోతుందని. అప్పుడు వాళ్ళందరూ వచ్చి సీతమ్మ దగ్గరికి దర్శనం చేసుకొని అడుగుతారు, అమ్మ లంకలకి వెళ్ళాలనుకుంటున్నావు, అవసరమా, మనం ఇక్కడ ధ్యానం చేసే మన శక్తితో రావణాసురుడిని మార్చేద్దామంటారు. అది అయ్యే పని కాదు, రావణాసురుడు మామూలుడు కాదు, అక్కడికి వెళితేనే మన పని అవుతుంది అంటే ఒక ఆమె చెప్తుంది. మరి రాముడి సంగతి ఏంటి, మీరు కలిసి ఉన్నారు, ఇప్పుడు రాముడు మరి మీరు ఇలా చేస్తే ఎలాగవుతుందంటే, రాములు వారు నేను ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు మనసులు కూడా ఒకటే. కాబట్టి రాములు వారి గురించి మీరేమీ బెంగపడద్దు, మాకు అండర్స్టాండింగ్ ఉంది అంటే. మరి రాములు వారు అడగరా, అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఎంత కష్టం అంటే అక్కడ చెప్తుంది, రాముల వారికి అన్నీ తెలిసినా దేనికి నాన్ రియాక్షన్ అంటే నా స్వేచ్ఛకి, నా యొక్క నిర్ణయానికి రాముల వారు అడ్డు చెప్పరు. తెలుసు, ప్రశ్నను కూడా ప్రశ్నించరు, ఎందుకంటే ప్రశ్న లోపలనే ఆయన అర్థం చేసేసుకుంటారు. సో ప్రజలందరి భావాలు కానీ ఆలోచనలు కానీ ఆయనకి తెలుసు, కానీ ఆయన దానికి రియాక్షన్ చేయరు. ఎవరు ఎదుగుదల వాళ్ళది కాబట్టి రాజుగా ఉంటాడు, కానీ అందరి విషయాలు వెళ్ళి నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వరు. సో అది అంటే నాన్ రియాక్షన్. ఏదన్నా జరిగినా గమనిస్తూ ఉండాలి, దాంట్లో ఏం నేర్చుకోవాలి, ప్రతి దాంట్లో రియాక్ట్ కాకూడదు అని ఆ నాన్ రియాక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని తీసుకొనే దేవయాని కూడా అవును అన్నిట్లో తలదొరచకూడదు, ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే అడిగితే చెప్పాలి. సో ఆ నాన్ రియాక్షను ఇంకా సెల్ఫ్ రిఫ్లెక్షన్ రెండు ఈ చాప్టర్లో అద్భుతంగా తెలియజేశారు డీనా మేరియం గారు. వండర్ఫుల్ సార్. సో రియాక్షన్, ఈ ఆర్ఈని ముందుకు పెడితే క్రియేషన్ అవుతుంది. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం పత్రిజీ చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు క్రియేటర్స్, సహ సృష్టికర్తలండి సార్. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి రావచ్చు, కానీ ఇక్కడ అందరం కలిసి ధ్యాన మహాయజ్ఞాలు చేసినాం. ఎప్పుడు సార్ నేను చేశానని చెప్పలేదు, ఒప్పుకొని కూడా ఒప్పుకో సార్, 100% మనం అందరం చేసామంటారు, మన ద్వారానే జరిగిందని మనకే ఇస్తారు క్రెడిట్. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అద్భుతమైన విషయాలు అందించారు. ఫైనల్గా మీ మెసేజ్. ఇది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా ఈ బుక్ చదవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చదివేటప్పుడు ఎన్నో ఫీలింగ్స్, మరి మన జీవితంలో ఉండేవి కూడా మన బ్లాక్స్ అనేది ఓపెన్ అవ్వటము, ఆ సంబంధాలు అనేటివి ఇంట్లో కానీ బయట కానీ అర్థం చేసుకునేదానికి ఒక అద్భుతమైన ఎనర్జీ మరియు జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలని నా యొక్క విన్నపము, స్వాధ్యాయము. సో ఈ టైంలో ఇది వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం అని నేను అనుకుంటున్నా.
థ్యాంక్ యూ. ఇదేలాగా మరి పిఎంసిలో స్వాధ్యాయ కానీ సామూహిక ధ్యానం కానీ ఇంకా బాగా జరిగి ప్రపంచవ్యాప్తంగా అయిపోవాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, సీతాస్ యోగా ఎపిసోడ్ 5. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు సీతామాత. ఒక్కొక్క సంఘటనలో నుండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాన్ జడ్జిమెంట్ గురించి, నాన్ రియాక్షన్ గురించి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి, జన్మలు పునర్జన్మల గురించి. ఒకటి జ్ఞానం గనక ఎప్పటికప్పుడు నేర్చుకుంటే మళ్ళీ జన్మకు దారి తీయదు అని ఎన్ని అద్భుతమైన విషయాలు మనం ఎన్ని చదివామో అన్నీ ఒక కథల రూపంలో మనకు అందించారు డీనియా మ్యారియం గారు. సో ఇది ఈనాటి ఎపిసోడ్ 5 సీతాస్ యోగా. ఈ మరిన్ని ఎపిసోడ్స్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ పుస్తకం చదవండి, ముందున్న ఎపిసోడ్స్ అన్నీ చూడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.